ఏం మాట్లాడాలో అర్థమైతే నేనైతే ఫస్ట్ వెస్టీజీలో ఐడి తీసుకున్న కానుంచి మనం ఏ పని చేసినా ఒక పని చేస్తేనే సక్సెస్ కావడానికి చేస్తాం, అవునా కాదా? చాలా మంది మైసూర్ పోయినాం గాని వచ్చినాక నాకు ఏం పని అవుతలేదు, నేను చెప్పిన ఎవరు ఇంటలేరు అని అనుకోవడం మనకు మనమే కాదు. అది మనలో మైండ్ లో ఏమైతే ఉందో అది తీసి పక్కన పెట్టేసి మనం పలానా రోజు మైసూర్ పోయినాము, సుబ్బయ్య శెట్టి సార్ మాటలు విన్నాము, ఎంఐ సార్ మాటలు మనం ఒక 2 మాటలు విని ఎంఐ సార్ అంత సక్సెస్ గా అంగలేదు, మనం ఎందుకు కావద్దు? ఏం చదువుకోని విజయమ్మ ఇంటి పరిమితమే, వంట పరిమితమే, 5th క్లాస్ చదువుకున్నామని నెలకు 4,90,000 తీసుకుంటూ మనం ఎందుకు తీసుకోవద్దు అన్న గోల్ ఉంటే మనం 100% సక్సెస్ అవుతాం, అవునా కాదా? నేను అదే గోల్ పెట్టుకున్నా. 100% నేను ఉన్నా లేకపోయినా, భూమి మీద బతికినా లేకపోయినా, నేను ఏదో ఒకటి వెస్టీజ్ లో సాధించి పోవాలనే తపనతోని నిలబడ్డా. కాబట్టి ఈ రోజు పర్ మంత్ 4,90,000 ఇన్కమ్, 1,80,00,000 4 crore బిల్డింగ్, నెట్ క్యాష్, కియా సోనెట్ కార్. మరి మీకేముంది? మళ్ళా మైసూర్ వచ్చేసరికి ఏం తీసుకొని రావాలి అనుకుంటారు? ఏం చెప్తలేరు, ధైర్యం లేదా? మంచిగా ఉండాలి. ఓకే లేడీస్, అర్థమైంది కదా చెల్లెమ్మ చెప్పింది. అందరు కడుపులో నుంచి చెప్తలేరు. గొంతులో 2 లక్షలు తీసుకోవాలి, కార్ తీసుకొని నేనే